organized by YRP Trust, Lions Club International, District 320E. BBC మీ నిజమైన సంపద 21st Century IS. One of the powerful speaker ఎలా మాట్లాడతారంటే నెలకు 30 రోజుల్లో 28 రోజులు బిజీగా ఉండే మనిషి. ఓన్లీ ఫర్ ఇంపాక్ట్ గురించి ఈరోజు చాలా దూరం నుంచి జర్నీ చేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు ఈ 30-40 నిమిషాలు మాట్లాడడానికి. మీ అందరి ముందు ఐఎమ్ ఇన్వైటింగ్ సుధీర్ సండ్రా, ద మోటివేషనల్ స్పీకర్, ఇన్స్పిరేషనల్ స్పీకర్, ద సైకాలజిస్ట్. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం, ఒక 30 minutes తీసుకుంటాను. ఓకేనా? ఎల్కేజీలో గేమ్స్ ఆడామా లేదా? ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ చెప్తాను, ఆ కండిషన్స్ ప్రకారం చేయండి. సిట్ అంటే ఏంటి? అబ్బా బాగా తెలుసు మీకు. స్టాండ్ అంటే ఓకే, సిట్, వెరీ గుడ్. స్టాండ్, సిట్, ఎక్సలెంట్, బాగా ఫాలో అవుతున్నారు. ఇదొక కండిషన్. రెండో కండిషన్, నేమ్ అనగానే మీరందరూ మీ పేరు చెప్పాలి. నేమ్, నా పేరు కాదు, మీ పేరు. వెరీ గుడ్. క్లాప్, సింగిల్ క్లాప్, సింగిల్ క్లాప్. ఐ జస్ట్ వాంట్ టు చెక్ మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తో చూడడానికి ఇదంతా. ఓకేనా? రెడీ? సిట్ అంటే సిట్టే, స్టాండ్ అంటే స్టాండే, నేమ్ అంటే నేమే, క్లాప్ అంటే క్లాపే. ఎంత బాగా బ్రెయిన్స్ వాడుతున్నారు ఇప్పుడు తెలిసిపోతుంది. ఓకేనా? రెడీ? సిట్. ఎవరో ఎందుకు ఆ మూమెంట్? ఇదేంటిది? బండి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? స్టాండ్, వెరీ గుడ్. క్లాప్, నేమ్, సిట్. ఇంత ఈజీ టాస్క్ ఇస్తే నేను సూట్ వేసుకు రావాల్సిన అవసరం లేదు. సో కొద్దిగా మారుద్దాం. సిట్ అంటే స్టాండ్, స్టాండ్ అంటే సిట్, నేమ్ అంటే నేమే, క్లాప్ అంటే క్లాపే. ఏమి మీకు సస్పెన్స్ అంటే ఇష్టం లేదా? అంతే. సో రెడీ? క్లాప్, నేమ్, సిట్. మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారు? పైకి లేదు. స్టాండ్, స్టాండ్, స్టాండ్ సార్. ఇంకెందుకు మిగతా వాళ్ళందరూ కూర్చోన్నారు ఏంటి? స్టాండ్, వెరీ గుడ్. ఫస్ట్ టైం బ్రెయిన్ వాడుతున్నట్టుంది మీకైతే. ఇట్ హ్యాపెన్స్ అప్పుడప్పుడు. ఓకేనా? ఈరోజు నా సెషన్ 30 minutesలో మధ్యలో ఎప్పుడైనా సరే నేను సిట్ అన్నానంటే ఏం చేయాలి? స్టాండ్ అంటే, నేమ్ అంటే, క్లాప్ అంటే, కొద్దిగా మారుద్దాం. సిట్ అంటే స్టాండ్, స్టాండ్ అంటే సిట్, నేమ్ అంటే క్లాప్, క్లాప్ అంటే నేమ్. ఓకేనా? చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం కదా, మళ్ళీ ఒక్కసారి అది గుర్తు చేసుకుందాం. సో నేమ్, వావ్, ఫెంటాస్టిక్ సార్. నల్గొండ వాళ్ళు ఏం తక్కువ కాదు అసలు, బ్రెయిన్స్ బాగా వాడతారు. క్లాప్, సిట్, క్లాప్, నేమ్, వెరీ గుడ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. నేను ఇక్కడ సిట్ డౌన్ అన్నా, ఎందుకంటే మళ్ళీ సిట్ అంటే నిల్చొని ఉంటారు, అందుకే టేక్ యువర్ సీట్స్ అన్నా. ఓకేనా? అవును, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ మై సెషన్, మనకు ఏదైనా బాగలేకుండా వస్తే మనం ఒక దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి? బాగా చెప్పారు, మీకు బాగా తెలుసా? ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మనకి ఏమేమి ఇస్తాడు? ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. దాంట్లో టాబ్లెట్స్ ఉండొచ్చు, ఇంజెక్షన్ ఉండొచ్చు. ఆమె రైట్ ఆర్ రాంగ్? ఏదన్నా ఫిజికల్గా బాగా లేకుంటే డాక్టర్స్ ఉంటారు, మనకి టాబ్లెట్స్ అన్నీ ఇస్తారు. కానీ లైఫ్లో ఏదన్నా మనకి థాట్స్ పరంగా బాగా లేకుంటే ఏమిస్తారు? ఏమిస్తారు? ఇంజెక్షనా? ఓ, మోటివేషన్. వెరీ గుడ్, బాగా చెప్పారు. అంత సినిమా లేదు. ఈరోజు ఇక్కడికి వచ్చిన స్పీకర్స్ అందరూ మాట్లాడే వాళ్ళు కూడా మోటివేషన్ ఇస్తున్నారా, లేకపోతే సెల్ఫ్ మోటివేట్ అయ్యే విధంగా చేస్తున్నారో? ఇప్పుడు రాబోయే థింగ్లో ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్స్ టాబ్లెట్ ఇస్తారు. కానీ ఈరోజు నేను నా సెషన్ ఎలా డిజైన్ చేశానంటే, ఈరోజు డేట్ ఎంత? 25. నా సెషన్ ఎప్పుడు నేను ఎలా ప్లాన్ చేస్తానంటే డేట్కి తగ్గట్టుగా ప్లాన్ చేస్తాను. 25, 2 + 5 7. ఈ రోజు నుంచి మీకు షుగర్ వస్తేనో, బీపీ వస్తేనో, కొలెస్ట్రాల్ పెరిగితేనో, లేకుంటే ఏదో ఒకటి పెరిగితే మీరు ఎంత టాబ్లెట్స్ వేసుకుంటారో, ఈ రోజు నుంచి ప్రతిరోజు 7 టాబ్లెట్స్ వేసుకోండి. మీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ టాబ్లెట్స్ ఎంతమందికి కావాలి? వండర్ఫుల్, ఫ్రీయే కదా, ఖచ్చితంగా ఇస్తాను, కూర్చోండి. సో గెట్ రెడీ. ద ఫస్ట్ టాబ్లెట్ సార్. ఒకసారి నేను స్పీడ్గా వెళ్తాను. ఎందుకు స్పీడ్గా వెళ్తాను రీజన్ చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్నప్పుడు 100 మార్కులకి ఎగ్జామ్ రాశారు, 80 రావాలనుకున్నారనుకోండి, మీకు ఎంత వస్తాయి? ఎక్కువ వస్తాయి, తక్కువ వస్తాయా? తక్కువ వస్తాయి. అంటే ఎంత వస్తాయి? 70. 80 రావాలనుకున్నారు కాబట్టి 70 వచ్చాయి. అదే 90 రావాలనుకుంటే, అదే 100 రావాలనుకుంటే, వండర్ఫుల్. ఈ రోజు నుంచి మీరు 110% ట్రై చేయండి, డెఫినెట్గా మీరు 100% రీచ్ అవుతారు. సార్ 110% ఎలా కొడితే? పూర్తి కొట్టండి సార్. 110% ఎలా ట్రై చేస్తారు?
జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు, ఇంత లోపల ఆర్గనైజర్స్ ఏమన్నారంటే, సార్ వాళ్ళందరూ ఫిజికల్గా ఫిట్గా ఉండాలంటే ఒక రన్నింగ్ రేస్ పెడదామని చెప్పారు. ఇక్కడి నుంచి రన్నింగ్ రేస్ పరిగెట్టమంటే మీరు మహా అయితే ఎన్ని కిలోమీటర్ పరిగెట్టగలుగుతారు? కెపాసిటీ ఎంత? 4 కిలోమీటర్స్. పాప వాళ్ళు యంగ్స్టర్స్ కాబట్టి 4 కిలోమీటర్స్. నాలాగా ఓల్డ్ పీపుల్ అయితే 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్, అంతే కదా. మీరైతే అమ్మా 1/2 కిలోమీటర్. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ యువర్ 1/2 కిలోమీటర్ కూడా లేదా? ఇలా వెళ్ళినా కూడా 1/2 కిలోమీటర్ వెళ్ళొచ్చు. జస్ట్ ఇమాజిన్, మీ కెపాసిటీ, మీ క్యాపబిలిటీ 1 కిలోమీటర్, 2 కిలోమీటర్స్ అన్నారు కదా. మీరు పరిగెడుతున్నప్పుడు నేను మీ వెనకాల ఒక పిచ్చి కుక్కను వదులుతాను. అప్పుడు సార్ నా కెపాసిటీ 1 కిలోమీటర్ మీద కరు దా అంటారా, పరిగెడతారా? అప్పుడు మీరు 100% ఇస్తున్నారా, 500% ఇస్తున్నారా? ప్రాణాల మీదకి వస్తే మాత్రం 100% ఇవ్వకుండా 500% ఇచ్చే మీరు ఏ పని చేసినా ఎందుకు 100% ఇస్తున్నారు? ఈ రోజు నాకు అబ్దుల్ కలాం గారు ఎప్పుడు ఒక స్ఫూర్తి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఒకే మాట చెప్తారు, ఇఫ్ టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే, వెదర్ యూ విల్ గివ్ 100% ఆర్ 500%. ఈ రోజు స్పీచ్కి వచ్చినప్పుడు నాకు మా గురువు గారు నేర్పించినది, సుధీర్ నువ్వు ఎప్పుడు సెషన్ తీసుకుంటున్నా కూడా ఇమాజిన్ ఇట్స్ యువర్ లాస్ట్ డే, అప్పుడు నేను 100% ఇస్తున్నా, 500% ఇస్తాను. ఈ రోజు 500% ఇవ్వడానికే వచ్చాను. రెడీయా? సో మీరు 100% ఇస్తారా, 500% ఇస్తారా? సో మై ఫస్ట్ మంత్ర. ఎందుకు ఇది మంత్ర అన్నానంటే దానికి తర్వాత మారుస్తాను టాబ్లెట్స్ అని. ఏమిస్తారు డాక్టర్స్? సో ఫస్ట్ టాబ్లెట్ అర్థమైతే నాకు చెప్పండి. రాసింది నేనే కదా, నాకు తెలుసు, మిమ్మల్ని అడిగా నేను. PDFE. తర్వాత సార్ ఇంతకీ ఏంటి? బాగా గుర్తుపెట్టుకోండి. నేను అమ్మా ఎవరు రాసుకోవద్దు, మీకు మళ్ళీ లాస్ట్లో 1 minute టైం ఇస్తా, మొత్తం చూపిస్తా, రాసుకోవచ్చు. మీరు ఎలా ఉంది తెలుసు? ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ మీ, ఓకే? దయచేసి హ్యాపీగా వినండి, తర్వాత మీకు టైం ఇస్తాను. ఫస్ట్ది ఈ ఒక్క కొటేషన్ మాత్రం, ఫస్ట్ టాబ్లెట్ ప్రతిరోజు ఇమాజిన్ చేసుకోండి. అదేంటంటే, బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్, బీ ద ఇంజనీర్ ఫర్ యువర్ ఫ్యూచర్, బీ ద డాన్సర్ ఫర్ యువర్ ప్రెజెంట్. మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి. బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్, బీ ద ఇంజనీర్ ఫర్ యువర్ ఫ్యూచర్, బీ ద డాన్సర్ ఫర్ యువర్ ప్రెజెంట్. ఒక్క విషయం ఆలోచించండి, మీకు ఏదైనా బాగా లేకుండా వస్తే ఇమీడియట్గా మెడిసిన్ వేసి దాన్ని క్యూర్ చేసుకుంటారు కదా. పాస్ట్లో ఏదైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్స్ ఎలా అయితే క్యూర్ చేస్తారో, మీ పాస్ట్ కూడా ఎవరు క్యూర్ చేసుకోవాలి? ఎవరు? సార్ నా ఫ్రెండ్ అప్పుడు నన్ను మోసం చేస్తే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, లేకుంటే నేను బిజినెస్లో లాస్ అయ్యాను, నేను ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను చెప్పి మీకు ఏదైనా థాట్స్ ఇబ్బంది పెడుతూ ఉంటే, బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ ఏంటి? బీ ద ఇంజనీర్ ఫర్ యువర్. అవును, ఇప్పుడు మీరు చూసే బిల్డింగ్లన్నీ డైరెక్ట్గా వచ్చి అందరు రాళ్ళు పెట్టేసి కట్టేస్తున్నారు, లేకుంటే ఫస్ట్ ఒక ప్లాన్ గీసి కడతారా? అంటే ఏంటి? ఫ్యూచర్ని ప్లాన్ తీసుకొని చేస్తారా? రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు మీరేం చేయాలి? ఒకసారి ఫ్యూచర్ని ప్లాన్ చేయాలంటే బీ అన్ ఇంజనీర్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా ఫేవరెట్ పాయింట్ ఏంటిది? బీ ద డాన్సర్ ఫర్ యువర్ ప్రెజెంట్. అవును, ఎంతమందికి ఈ ప్రాబ్లం ఉంది? బయట ఎక్కడైనా మ్యూజిక్ వినంగానే బాడీలో వైబ్రేషన్ వచ్చి ఎప్పుడెప్పుడు డాన్స్ చేద్దాం ఎంతమంది కనిపిస్తుంది? అందరు నాలాగే ఉన్నారు, థ్యాంక్ యూ. మీరు చేయెత్తినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నట్టుంది. ఇప్పుడు చెప్పండి, ఆ డాన్స్ చేసే మూమెంట్లో మీకు కష్టాలు, కన్నీళ్లు, భయాలు, బాధలు, భవిష్యత్తు గురించి ఏమైనా మీకు ఆలోచన ఉంటుందా? బీ ద డాన్సర్ ఫర్ యువర్ ప్రెజెంట్. ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నారనుకోండి, అసలు రేపు మళ్ళీ వెళ్ళిన తర్వాత మాకు స్లిప్ టెస్ట్ ఒకటి ఉంది, ఆ మేడం నన్ను ఏం అడగద్దు, ఇంటికి వెళ్ళగానే మా అమ్మ ఏ కూర వండి పెడతద్దు. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో 3 things: బీ ద డాక్టర్ ఫర్ యువర్ పాస్ట్, బీ ద ఇంజనీర్ ఫర్ యువర్ ఫ్యూచర్, బీ ద డాన్సర్ ఫర్ యువర్ ప్రెజెంట్. ఈ మూమెంట్ మీరు ఎలా ఉన్నారో దట్స్ యువర్ లైఫ్. అర్థమైందా? దిస్ మై ఫస్ట్ టాబ్లెట్. అందుకే మళ్ళీ మీకు కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కూడా నీట్గా ఇచ్చాను, కనపడిందా? నెక్స్ట్ టాబ్లెట్ ఇమ్మంటే ఇస్తా, వద్దంటే వదిలేస్తా. నెక్స్ట్ కొద్దిగా ఇచ్చేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. అవును, ఎవరన్నా క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? వాహ్, వండర్ఫుల్. అవును, మీ చేతికి బాలు, అవతలవాడికి బ్యాటు, 11 మంది ప్లేయర్స్ నేను ఇచ్చాను, కానీ బౌండరీ లేదు, గ్రౌండ్ మాత్రం ఉంది, బౌండరీ లేదు, రన్స్ లేవు. ఎంతసేపు ఆడగలుగుతారు? అర్థమైందని చెప్పేది? సరే, ఇంకొద్ది కిందకి వెళ్దాం. ఫుట్బాల్ ఆడమని ఇచ్చాను, ఫుట్బాల్కి మీకు బాల్ ఉంది, ప్లేయర్స్ ఉన్నారు, కానీ గోల్ పోస్ట్ లేవు. ఆడగలుగుతారా? ఎంతసేపు ఆడగలుగుతారు? 1 గంట ఆడంగానే కిక్ ఉండదు మీకు. ఐ రైట్ ఆర్ రాంగ్? ఆఫ్టర్ ఆల్ ఆడే క్రికెట్ మ్యాచ్లోనే మీకు బౌండరీస్ లేకుండా, రన్స్ లేకుండా, బాలే కొడతా అంటే 10 నిమిషాల తర్వాత నీకు ఆ కిక్ ఉండదు. ఐ రైట్ ఆర్ రాంగ్? లైఫ్లో కూడా గోల్ లేకుండా లైఫ్ ముందుకెళ్ళాలంటే మాత్రం మీకు ఆ కిక్ ఉండదు. ఐ రైట్ ఆర్ రాంగ్? ఫస్ట్ దానికని ఈరోజు నేను ఇచ్చే సెకండ్ టాబ్లెట్ బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే, చెప్పడానికి ముందు ఓ చిన్న పని చేస్తాను. నేను ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడి నుంచి బెంగళూరు రేపు వెళ్దాం అనుకుంటున్నాను.
నేను ఇక్కడి నుంచి బెంగళూరు రేపు వెళ్దాం అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను సాయంత్రం అయిపోయింది అనుకుంటున్నాను, రేపు మార్నింగ్ 4 అయిపోయింది అనుకుంటున్నాను. వెళ్ళగలుగుతానా? థింకింగ్ వల్ల అవుతుందా, ఎఫర్ట్స్ పెట్టడం వల్ల అవుతుందా? ఏంటి? నా ఫస్ట్ టాబ్లెట్ బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే వాట్స్ దిస్? సార్ ఎఫర్ట్స్ అని అందరు అంటారు కదా, ఎఫర్ట్స్ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫర్ట్స్ పెట్టకపోతే ఏమవుతుందో చెప్తాను. నా కడుపు బాగా నిండిపోయింది, కానీ రోడ్డు మీద వెళ్తుంటే పానీపూరి బండి చూశాను. నేను వెంటనే నా కడుపు ఏమో పూర్తిగా నిండిపోయింది, పానీపూరి కాదు కదా, ఆఖరికి పానీ కూడా లోపలికి వెళ్ళే పొజిషన్ లేదు. మా ఫ్రెండ్కి ఏం చెప్పానంటే, అరే నువ్వు తిన్నా నేను తిన్నట్టు అని చెప్పి అంటే అది బాగుంటుందా? ఎందుకు బాగుండదు? నేను ఆ టేస్ట్ని ఫ్లేవర్, ఆ టేస్ట్ని ఫీల్ అవ్వాలంటే నేను తినాలా, వాడు తినాలా? అంటే ఎఫర్ట్స్ నేను పెట్టాలా, వాళ్ళు పెట్టాలా? అంతెందుకు, ఈరోజు ఇక్కడికి రావడానికి మీకు ఉదయాన్నే 6 గంటలకి ఆయన ఉదయాన్నే నిద్రలేసి మరీ మెసేజ్ పెట్టారు కదా, ఆయన ఎఫర్ట్ తీసుకొని పెట్టారు. మీరు మెసేజ్ చూసుకొని ఓ వెళ్తే బాగుంటుంది. నిజంగా మంచి ప్రోగ్రామ్, జేడి లక్ష్మీనారాయణ గారు, ఎండమూరి గారు అందరూ వస్తున్నారు, మంచి ప్రోగ్రామ్, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకోని ఉంటే ఇక్కడ దాకా వచ్చే వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి వచ్చారా? అర్థమవుతుంది నేను చెప్పేది. కానీ ఒక చిన్న కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి. డోంట్ ఆస్క్ మీ హౌ మచ్ ఎఫర్ట్స్ ఐ నీడ్ టు పుట్. డోంట్ ఆస్క్ మీ హౌ మచ్ ఎఫర్ట్స్ ఐ నీడ్ టు పుట్. ఎంత ఎఫర్ట్స్ పెట్టాలని నన్ను అడగొద్దు. ఏమని అడగాలి తెలుసా? ఆస్క్ మీ హౌ మచ్ ఎఫర్ట్స్ ఐ నీడ్ టు రిక్వైర్. హౌ మచ్ ఎఫర్ట్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పి నన్ను అడగండి. అర్థమైందని చెప్పి సార్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి అది అడగకూడదు ఎప్పుడు క్వశ్చన్. సార్ ఎంత ఎఫర్ట్స్ అక్కడ అవసరం చెప్పండి, అంత ఎఫర్ట్స్ పెడతానంటారు. జస్ట్ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. అమ్మా మీ పేరు శ్రావ్య, మీ ఏజ్ ఎంత? 21. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏంటంటే రన్నింగ్ రేస్ అంటే బాగా ఇష్టం. ఈమెం చేసింది, చిన్నప్పుడు వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఎల్కేజీ 2 పిల్లల్ని తీసుకొని వాళ్ళతో పాటు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసింది. ఎందుకు నవ్వుతారో? ఈమె నడుస్తుంది, వాళ్ళు పరిగెడుతున్నారు, కానీ రన్నింగ్ రేస్ ఎవరు గెలిచారు తెలుసా? ఎవరు గెలిచారు? ఈమె, ఆవిడ చిన్నపిల్లలు కదా, ఈమె గెలిచింది. ఎందుకంటే ఈమె 100% ఎఫర్ట్స్ పెట్టి గెలిచేసింది, అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళింది. 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూడా రన్నింగ్ రేస్ పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు ఎల్కేజీ వాళ్ళతో ఆడినట్టు ఎఫర్ట్స్ పెడితే గెలవగలుగుతామా, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే గెలవగలుగుతాం? వెరీ గుడ్, ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు ఈమె వచ్చి ఏం చెప్పిందంటే, అదేంటి నేను ఎల్కేజీ వాళ్ళతో ఆడేటప్పుడు 100% ఎఫర్ట్స్ ఇచ్చాను, ఇంటర్ వాళ్ళతో ఆడేటప్పుడు కూడా 100% ఎఫర్ట్స్ ఇచ్చాను, కానీ వాళ్ళతో గెలిచాను వీళ్ళతో ఓడిపోయానంటే తప్పు వాళ్ళదా ఈమె ఎఫర్ట్స్? అందుకే ఎంత ఎఫర్ట్స్ పెట్టాలి మామూలుగా మాట్లాడి చెప్తారు, సార్ నేను 100% కష్టపడి చదివానంటారు, అయితే మార్కులేవి? అర్థమైందా? 100% ఎఫర్ట్స్ పెట్టడం వేరు, ఆ ఫీల్డ్కి ఎంత ఎఫర్ట్స్ కావాలో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఆర్ గెటింగ్ మై పాయింట్? సో ఫస్ట్ టాబ్లెట్ ఈస్ ఎఫర్ట్స్. సెకండ్, నాకు చాలా ఇష్టమైంది, సార్ ఎఫర్ట్స్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఎఫర్ట్స్ ఒక్కటే ఉంటే సరిపోదు, దానికి ఏం కావాలంటే దాని పేరే ఇది. ఏంటది? సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్. సార్ అసలు మోటివేషన్ అంటే ఇందాక మీరు అన్నారు స్పీకర్లు వచ్చి మోటివేట్ చేస్తారని. స్పీకర్లు వచ్చి మోటివేట్ చేస్తారు, అది ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్గనైజర్స్ వచ్చేమన్నారంటే, మీరందరూ ఇంత చక్కగా పిల్లలు ఈరోజు మీ కాలేజీలు మానుకొని మరి ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి ఆర్గనైజర్కి చాలా ముచ్చటేసి మిమ్మల్ని అందరినీ ఫ్రీగా పిక్నిక్ తీసుకెళ్దాం అనుకుంటున్నారు. ఎంతమంది వస్తారు పిక్నిక్కి? ఎంతమంది డబ్బులు పెడితే వస్తారు? ఒక్కరు రారు. సరే ఫ్రీగా తీసుకెళ్దాం అనుకున్నాం. చిన్న కండిషన్ ఏంటంటే, జస్ట్ ఇమాజిన్ నేనే ఆర్గనైజర్ని. సార్ ఎవరన్నా ఉంటే ఏమనుకోబాకండి, కొద్దిసేపు ఆర్గనైజింగ్ కమిటీ నేను తీసుకున్నాను, నేనే ఆర్గనైజర్ని. ఏం చేశానంటే అందరినీ బస్సులో వేసి పంపించేశాను. లాస్ట్కి మీరు నేను మిగిలాం బస్సులో, మీరు నేను ఆర్గనైజింగ్ హెడ్, మీరు నేను బస్సులో మిగిలాం. తీరా బస్సులో ఎక్కంగానే డ్రైవరు ఆన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, ఇస్తున్నాడు, ఆన్ అవ్వట్ల. అది అంటారు కదా, సార్ ఇంజన్ అంటుకోవట్లేదు, రావట్లేదు సార్, ఆన్ అవ్వట్లేదు అంటూ ఉంటారు. వెంటనే ఆ డ్రైవర్ వెనక్కి తిరిగాడు. నేనేం అడిగానంటే, బాబు ఏమైందంటే, సార్ ఇంజన్ కొద్దిగా రావట్లేదు సార్, ఆన్ అవ్వట్లేదు, కొద్దిగా మీరు పుష్ ఇవ్వండి అన్నారు. వెంటనే మీరందరూ కూడా పిక్నిక్ వెళ్ళే మజాలో ఓకే సార్ అని చెప్పి అందరు కింద దిగారు. కానీ ఒక్కడుంటాడు ఇప్పుడు ఒక టీంలో, లేజీ ఫెల్లో, వాడు వచ్చి సార్ ఎంత దూరం నెట్టాలి సార్ అన్నాడు. సరే ఇంకా వాడికి ఆన్సర్ చెప్దామని, అరే ఎంత దూరం అసలు కరెక్ట్గా 10 మీటర్లు నెట్టే సరిపోద్ది అన్నాడు. ఇప్పుడు టార్గెట్ ఎంత పెట్టాను నేను? 10 మీటర్లు. వచ్చాడు. మీ అందరూ ఎప్పుడైనా చిన్నప్పుడు ఈ పని చేశారా? ఎప్పుడైనా మీరు ఆటోలో వెళ్తున్నా లేకపోతే బస్సులో వెళ్తున్నా ఎప్పుడైనా బండిని ఆగిపోతే నెట్టారా నెట్టలేదా? అలా అని చెప్పి సైకిల్ నెట్టారని చెప్పాలి, బాగోదు. అర్థమైందా? బండిని నెట్టారా నెట్టలేదా? అప్పుడు చూడండి, ఒక్కసారి మీరు బస్సును వచ్చి తోస్తున్నప్పుడు, మీరు జీవితంలో ఫస్ట్ టైం కష్టపడుతున్నప్పుడు షోల్డర్స్ అని ఒక్కసారి బండిని ఇలా దోస్తూ అంత కష్టపడ్డ ఒక చెమట చుక్క ఇలా పాస్ అయితే మీకు ఎక్కడో ఒక మజా వస్తుంది. అబ్బా ఈరోజు లైఫ్లో మంచి కష్టపడ్డా, ఇప్పుడు ఈ పిక్నిక్ వెళ్ళిన తర్వాత వాళ్ళు బిర్యానీ పెట్టినా కూడా చాలా హ్యాపీగా తింటా అనిపిస్తుంది, అనిపిదా? అవునా? అలా మీరు వెళ్ళి బండిని దోశారు.
కరెక్ట్గా 15 minutes దాటంగానే బండి ఆన్ అయింది. నేరుగా వచ్చారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయారు. దిస్ కేస్ 1. ఓకేనా? కేస్ 2 వచ్చారు, నెట్టారు 10 మీటర్లు, 20 మీటర్లు, 30 మీటర్లు, 40 మీటర్లు అవ్వట్ల. ఇంతకు మన పిక్నిక్ ఎక్కడో తెలుసా? రామోజీ ఫిలిం సిటీ. ఇక్కడ నుంచి 2.5 hours అనుకోండి. ఓకేనా? నేరుగా నెడుతూ ఉన్నారు, అవ్వట్ల. ఆ కొద్దిసేపటి తర్వాత లేజీ పర్సన్ ఏమంటే, సార్ ఇప్పటికి 1/2 kilometer నెట్ ఇంకా అవ్వలేదంటే ఏం చేస్తా, నాకేం తెలుసు. నేను వెంటనే బస్ ఎక్కి డ్రైవర్ దగ్గరికి వెళ్ళా. ఏమైంది బాబు, ఎందుకు వెళ్ళట్లేదంటే, సార్ ఇందాక మీరు తిడతానని చెప్పలేదు, యాక్చువల్గా నేను రాత్రి ఎవడో బస్సులో ఇంజన్ కొట్టేశారు సార్, నాకేం చేయాలో తెలియలేదు, ఎలాగో రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడే నా బండి గ్యారేజ్ కూడా అక్కడే ఉంది, ఆడికి వెళ్ళిన తర్వాత ఇంజన్ పెట్టేసి మిమ్మల్ని అందరూ ఎక్కించుకొని పోతా అన్నాడు. అంటే ఎప్పటిదాకా నెట్టాలి? రామోజీ ఫిలిం సిటీ దాకా. ఇప్పుడు ఇక్కడ ఎఫర్ట్స్ ఉండడం వేరు, సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్ అంటే, సెల్ఫ్ మోటివేషన్ లేకుండా ఎఫర్ట్స్ ఉంటే ఎలా అంటే, ఇంజన్ లేకుండా బస్సు ఉంటే ఎలా ఉంటుందో, సెల్ఫ్ మోటివేషన్ లేకుండా ఎఫర్ట్స్ ఉన్నా కూడా దాన్ని అలాగే ఉంటుంది. అర్థమైందా? ఈ రోజు నుంచి ఎవరో వస్తారు నెడతారని కాకుండా, ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్. సార్ సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్ ఉంటే సరిపోతుందా? ఇంకేం కావాలి? ఇంకేం కావాలంటే ఏంటది? రిఫైన్డ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్. సార్ మోటివేషన్ ఉంది, ఎఫర్ట్స్ ఉన్నాయి, పని చేశాను, ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయితే ఏం చేస్తాం? అబ్బా మళ్ళీ చేస్తాం. ఒకవేళ 2 సార్లు ఫెయిల్ అయితే, 10 సార్లు ఫెయిల్ అయితే, 50 సార్లు ఫెయిల్ అయితే, అబద్ధం చెప్పాక నాలాంటి వాళ్ళు పుడతారు, ముందే చెప్తున్నా. మీరు హానెస్ట్గా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎగ్జామినేషన్ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మీరు రాయాలి, మీకు ఆప్షన్ లేదు. రియాలిటీలో కనుక మీరు ఫెయిల్ అయితే ఎన్నిసార్లు వర్కింగ్ చేస్తారు? కానీ నేను చెప్పేది ఏంటంటే, అవును మీ ఇష్టమైన ఫేవరెట్ బౌలర్ ఒకరు చెప్పండి. బౌలర్ మిశ్రా. ఓకే, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, మిశ్రా. ఓకేనా? ఆయన ఎన్ని వికెట్లు తీసుకుంటారు ఇప్పటిదాకా? సరే నేనే ఒక పేరు చెప్తాను. పలానా ఎక్స్ బౌలర్ ఉన్నాడు, ఆయన మొత్తం హైయెస్ట్ రికార్డ్ వచ్చి 150 వికెట్లు తీసుకున్నాడు. ఏది? మొత్తం ఒక 60-70 మ్యాచెస్లో 130 వికెట్స్ తీసుకున్నాడు అనుకోండి. ఇది హైయెస్ట్ రికార్డ్, ఇప్పుడు దాకా ఎవరు బ్రేక్ చేయలేదు. కానీ ఆయన వేసిన బాల్స్ ఏంటంటే, మొత్తం 3000 బాల్స్ వేసిన దానికి ఆయన ఒక 130 వికెట్స్ తీసుకున్నాడు. ఎన్ని బాల్స్ వేశాడు? 3000. ఎన్ని వికెట్స్ తీసుకున్నాడు? అంటే 130 వికెట్స్ కోసం 3000 బాల్స్ ఆయన వేస్ట్ చేసినట్ట, 3000 బాల్స్ ప్రాక్టీస్ చేసి ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఆయన అంత బాగా వేసినట్ట. ఇప్పుడు 3000 బాల్స్ని ఫెయిల్యూర్ అనే వాళ్ళని ఏమనాలి? 3000 బాల్స్ని ఆయన ఇంప్రూవ్ చేసుకుంటూ వేయబట్టే ఈరోజు 130 వికెట్స్ తీసి రికార్డ్ క్రియేట్ చేశాడని చెప్పి ఎలా చెప్పొచ్చు దీన్ని? దాన్ని ఏమంటారంటే ఇంప్రూవ్ చేసుకోవడం. మీరు ఇప్పుడు సార్ నేను ఎలా చెప్పొచ్చు అంటే, ఈరోజు మిమ్మల్ని అందరినీ బెంగళూరు వెళ్ళమని చెప్పాను. నేను బెంగళూరు వెళ్ళమన్నాను. మీరందరూ ఏం చేశారంటే, బెంగళూరు వెళ్ళడానికి బస్సు రాలేదు, వెంటనే ఇటుపక్క శ్రీకాకుళం వెళ్ళడానికి బస్సు వచ్చి ఆగుంది. మీరు వెంటనే ఏం చేశారు? ఏదైతే ఉంది బస్సే కదా, ఎక్కిపోతే పోవాల్సింది, నాకు కావాల్సింది ఏంది సార్ ఏం చెప్పారు, ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పి శ్రీకాకుళం బస్సులో ఎక్కారనుకోండి, ఏమవుతుంది? ఎస్, ఖచ్చితంగా శ్రీకాకుళం వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీ గోల్కి మీరు ఇంకా దూరం అయినట్ట, దగ్గర అయినట్ట? అర్థమైందని చెప్పేది? ఎఫర్ట్స్ పెట్టడం వేరు, దానికి సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్ పెట్టడం వేరు. దాన్ని రిఫైన్ అంటారు, ఇంప్రూవ్మెంట్ అనరు, రిఫైన్ అంటారు. రిఫైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు గోల్డ్ బయటకు వస్తుంది, దాన్ని రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏమంటారు? రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటారు. ఇంప్రూవ్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అంటారా? ఎందుకంటారు? బికాజ్ రిఫైన్ అంటే ప్యూరిటీస్ అన్ని తీసేస్తూ చాలా క్లియర్గా ప్రోడక్ట్ బయటకు వస్తుంది. మీరు ఇప్పుడు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలంటే రిఫైన్డ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్ పెట్టాలి. సార్ ఇది పెడితే సరిపోద్దంటే లాస్ట్ 4వది ఉంది, నాకు చాలా చాలా ఇష్టం, అది మీరు మెయింటైన్ చేయాల్సింది. ఏంటది? కన్సిస్టెన్సీ. అవును, ఎంతమంది బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ? డిగ్రీ, ఇంటర్? వెరీ గుడ్. ఇంటర్ ఎవరు లేరు, డిగ్రీ. జస్ట్ ఇమాజిన్, మీరు రేపైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఏమేమి తీసుకెళ్తారు? రెజ్యూమే పక్కన పెట్టండి, ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్తారు? ఫస్ట్ ఏం అడుగుతారు? 10th, ఇంటరు, డిగ్రీ. అవునా? వాళ్ళు ఎందుకు అడుగుతారు తెలుసా? 10th, ఇంటర్, డిగ్రీ అడిగేది మీరు ఎంత బాగా చదివేశారు, ఎన్ని మార్కులు వచ్చాయని కాదు. అసలు వీడు సక్సెస్ని ఎంత బాగా కన్సిస్టెంట్గా తీసుకెళ్తున్నాడు, 10th క్లాస్లో ఎంత గ్రోత్ ఉంది, ఇంటర్లో ఎంత గ్రోత్ ఉంది, కంటిన్యూటీ ఉందా లేదా అని చూస్తారు. అవును, క్రికెట్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? ఓకే, యజువేందర్ సింగ్ అనే పేరు విన్నారా? యజువేందర్ సింగ్ విన్నారా ఎవరన్నా? వెరీ గుడ్. ఏంటి? యజువేందర్ సింగ్ ఈజ్ ఎ బౌలర్. మీరు ఇంటికి వెళ్ళాక ఆ పేరు కొట్టి చూడండి, మీకు తెలుసో లేదో, ఆయన చేసిన రికార్డ్ ఎవరు క్రియేట్ చేయలేదు. ఒక్కసారి రికార్డ్ క్రియేట్ చేశాడు, కానీ ఎవరు ఆయన గుర్తుపెట్టుకోలేదు. ఆయన చేసిన రికార్డ్ ఏంటంటే, టెస్ట్ మ్యాచ్లో ఆయన పట్టినన్ని క్యాచ్లు ఈవెన్ వికెట్ కీపర్ కూడా పట్టలేదంట.
హైయెస్ట్ రికార్డ్ చేశాడు, కానీ ఒక్కసారి చేశాడు, అందుకే ప్రపంచం మర్చిపోయారు. కానీ ఫీల్డర్ పేరు ఎత్తంగానే మీరందరూ ఫీల్డర్ అనగానే మీకు చిన్నప్పటి నుంచి బాగా గుర్తొచ్చే పేరేంటి? ఫీల్డర్. జాంటీ రోడ్స్ విన్నారా? ఎస్ ఆర్ నో? జాంటీ రోడ్స్ ఇప్పటికీ రికార్డ్ ఏంటంటే ఆస్ట్రేలియా లేకుండా మిగతా కంట్రీస్ అన్ని ఎప్పుడైనా సరే మ్యాచ్ జరుగుతుందంటే జాంటీ రోడ్స్ ఉన్నాడని తెలిస్తే ఆయన ఫీల్డింగ్ చూడడానికైనా టికెట్లు కొనుక్కొని మరి వెళ్ళేవాళ్ళంట. ఎందుకంటే ఆయన కన్సిస్టెన్సీ ఉంది. అర్థమైంది నేను చెప్పేది? ఒక్కసారి గెలిస్తే, అందుకే చాలా గొప్ప వాళ్ళు చెప్తారు, ఒక్కసారి గెలిస్తే దాన్ని ఏమంటారు? లక్ అంటారు. కానీ కంటిన్యూటీగా గెలుస్తూ ఉంటే ఏమంటారు? ఎఫర్ట్స్, సక్సెస్ అంటారు. అర్థమైందా? ఈ రెండు నుంచి మీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉండాలి. అది ఈ 4 మీరు కనుక అప్లై చేయగలిగితే ఒకసారి అర్థం చేసుకోండి. ఏంటది? కన్సిస్టెంట్, రిఫైన్, సెల్ఫ్ మోటివేటెడ్, ఎఫర్ట్స్. ఇది కనుక మీరు పెడితే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఈ 4 టాబ్లెట్లు వేసుకున్న తర్వాత, ఫస్ట్ దాంతో కలిపి 5 టాబ్లెట్లు వేసుకున్న తర్వాత 6వ టాబ్లెట్ నాకు చాలా ముఖ్యం. ఏంటది? సార్ మాకు WHO తెలుసు. WHO అంటే ఏంటి? వండర్ఫుల్. కానీ అజాద హిందూ పౌరు జనపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్నా మరో శివాజీ. మీకు ఈ పాట ఎక్కడైనా విన్నారా? ఎక్కడ? ఎవరి గురించి ఇది? అర్థం కావట్లేదు. సుభాష్ చంద్రబోస్. మేజర్ చంద్రకాంత్ సినిమాలో పుణ్యభూమి నా దేశం అనే దాంట్లో ఈ సాంగ్ ఒక బిట్ ఉంటుంది, చూసారా? వెళ్ళి ఒకసారి చూడండి. ఆయన ఈ మంత్ర ఏదైతే నేను చెప్తున్నానో దానికి ఇన్స్పిరేషన్ ఎవరంటే ఆయన WH. ఆ WH ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి వినేదే 5W 1H. ఏంటది? 5 W's గుర్తున్నాయా? వేర్, వెన్, వాట్, హూ, వై. ఇప్పుడు నేను మాట్లాడేది వై. దాని తర్వాత వచ్చే హెచ్ ఏంటి? హౌ. సార్ ఈ రెండు ఏమంత పవర్ సార్? చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇంగ్లీష్లో మార్కులు వస్తున్నాయి, అన్నీ చేస్తున్నాయి. కానీ ఒక్క చిన్న క్వశ్చన్ అడతాను, ఇప్పుడు చెప్పండి. వై యూ కేమ్ హియర్ అంటే మీరేం చెప్తారు? వై యూ కేమ్ హియర్? ఫర్ మోటివేషన్ ఆర్ టు గెట్ సమ్ క్లారిటీ అబౌట్ లైఫ్. వెరీ గుడ్. హౌ యూ కేమ్ హియర్? బై బస్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఫర్ ఎగ్జాంపుల్ తల్లి నిన్నేం చెప్పానంటే, నువ్వు రేపు బెంగళూరు వెళ్ళమన్నాను. నిన్ను ఇప్పుడు ఇక్కడ నించొని, అమ్మ రేపు నువ్వు బెంగళూరు వెళ్ళాలి, రేపు ఉదయం 9 కల్లా నువ్వు బెంగళూరులో ఉండమని చెప్పాను. అప్పుడు ఆమె ఫస్ట్ నన్ను ఏమడగద్ది? ఎలా వెళ్ళాలని అడగద్దా? ఎందుకు అని అడగద్ది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు. ఎందుకు అనే వై దాంట్లో మనకేం వస్తుంది అంటే క్లారిటీ వస్తుంది ఫస్ట్. అర్థమైందా? నేను ఇప్పుడు ఏం చెప్పానంటే, ఏం లేదు తల్లి, నిన్ను నువ్వు ఇంపాక్ట్కి వస్తున్నప్పుడు ఒక లక్కీ డిప్ వేసావు కదా, దాంట్లో లాటరీ వచ్చింది, నీకు 5 కోట్ల రూపాయలు వచ్చాయి. మళ్ళీ నన్ను అడగబాకు తల్లి, ఓకేనా? 5 కోట్లు వచ్చాయి, రేపు ఉదయం 9 గంటలకు నువ్వు అక్కడ ఉంటే నీకు 5 కోట్లు ఇస్తారని చెప్పారు, ఓకేనా? ఇప్పుడు ఇవేం చేస్తుంది? అవును, ఈ 5 కోట్లు ఎవరు సంపాదించారు? ఎవరి కష్టాధ్యత ఇది? ఆమె అదృష్టం కదా. 1500 మంది వస్తే లేని నా ఒక్కదానికే వచ్చిందంటే ఆమె అదృష్టమా కాదా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం క్వశ్చన్ అడగద్ది? ఎందుకు వెళ్ళాలి సార్ అని అడగద్దా? ఏం చేస్తుంది? ఎలా వెళ్ళాలని నన్ను అడుగుతారా? లేకుంటే ఆమె కింద మీద పడి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ టికెట్ కొనుక్కోనా, లేకుంటే ట్రైన్లో రోడ్డు దగ్గర నిల్చొని సరే పట్టుకొని రేపు ఉదయం 9 కల్లా బెంగళూరులో ఉంటుందా? ఉండదా? బికాస్ వెన్ యువర్ వై ఈస్ క్లియర్, ద వెరీ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ యూఆర్ గోయింగ్ టు ఆస్క్ ఈస్ హౌ ఐ నీడ్ టు రీచ్ దేర్. అర్థమైందా? ఫస్ట్ ఈ రోజు మీరు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఇంపాక్ట్ మెసేజ్ వచ్చింది. వై ఐ నీడ్ టు గో అంటే ఫస్ట్ యూ నీడ్ టు గెట్ ద క్లారిటీ. ఒక్కసారి వై క్లియర్ అయింది అనుకోండి, దాని తర్వాత ఏమొస్తుందంటే హౌ, ఎలా వెళ్ళాలి. మీరు ఎలా వెళ్ళాలనే దానికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైందని చెప్పేది. ఈ 2 క్వశ్చన్లు మీరు మనకి చిన్నప్పుడు బాబు మోహన్ ఒక క్వశ్చన్ ఉంది. బాబు మోహన్ ఓ సినిమాలో అడిగేవాడు, గుర్తుంది ఎవరికైనా? ఎందుకు, ఏమిటి, ఎలా. అర్థమైందా? ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా వై అండ్ హౌ. అవును, వై ఆర్ యూ స్టడీయింగ్? ఎందుకు చదువుతున్నారు? ఎంతమంది ఇక్కడ రైతన్న బిడ్డలు ఉన్నారు? వెరీ గుడ్. అవును, మీ నాన్నగారు ఎందుకు ఫార్మింగ్ చేస్తున్నారు? మీ నాన్నగారు ఎందుకు ఉద్యోగం చేస్తున్నారు? ఇక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు ఎందుకు ఇది ఆర్గనైజ్ చేశారు? నేను ఇప్పుడు ఇవన్నీ అడిగితే ఏం చెప్తారు? పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఈ రోజు భారతదేశం గర్వించే విధంగా భారతీయత యొక్క గొప్పతనం చెప్పే మహోన్నతమైన వ్యక్తి మన అప్పల ప్రసాద్ గారు ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా మనందరి ఎన్నడో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, సార్ ప్లీజ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ నల్గొండ ఇంపాక్ట్ వి వెల్కమ్ యూ సార్. ఆయన చెప్పాక ఎస్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ అన్ ఇండియన్ అని చెప్పే విధంగా
భారతదేశం యొక్క గొప్పతనం చెప్పగలిగిన వ్యక్తి ఎవరంటే అప్పల్ ప్రసాద్ గారు. సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్, మా అందరికి ఇన్స్పిరేషన్. అండ్ ఏ క్వశ్చన్ అడగాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పాయింట్ రాస్తున్నారు, ఏ క్వశ్చన్ అడగాలి మైండ్లో? వై ఐ నీడ్ టు రైట్ దిస్ రాశాక హౌ ఐ నీడ్ టు అప్లై దిస్. అర్థమైందా? ఫస్ట్ వై అండ్ హౌ, ఈ రెండింటిని మాత్రం చాలా జాగ్రత్త చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎంతమంది ఇక్కడ సచిన్కి టాలెంట్ ఏంటి? నేను అడిగిన క్వశ్చన్ రైట్. సచిన్ టాలెంట్ ఏంటి? క్రికెట్. అమితాబ్ బచ్చన్ టాలెంట్ యాక్టింగ్. ఈయనెవరో ఇంకో పర్సన్ ఉన్నారు, నాకు గుర్తు రావట్లేదు. ఏఆర్ రెహమాన్ గారి టాలెంట్ ఏంటి? ఓ, వాళ్ళకు పుట్టుకతోనే చిన్నప్పుడే వాళ్ళ బ్లడ్లో వచ్చిందా టాలెంట్ 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 అని? రాలేదు. ఎలా వచ్చింది? పోనీ ఇక్కడ ఉండే వాళ్ళు మీరందరికీ టాలెంట్ ఉందా లేదా? ఉందా? సరే, ఉన్న వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే లేవనుకుంటున్నారో, దాదాపుగా 8 సంవత్సరాల నుంచి నేను ఈ మోటివేషన్ స్పీకింగ్ సెషన్స్లో ఉంటూ ఈ సెషన్స్లో వచ్చిన ఎక్స్పీరియన్స్లో నుంచి చాలామంది ఆటోబయోగ్రఫీలు అన్నీ చూసి ఫైనల్గా ఒక్క ఫార్ములా కనిపెట్టాను. A+B². A+B హోల్ పవర్ n ఫార్ములా. A/n + B/n + 2ABN. ఇప్పుడు ABN వాళ్ళు వస్తారు నా దగ్గరికి మళ్ళీ, అమ్మ మీరు లేనిపోయిన ఫార్ములాలు కనిపెట్టబాకండి దయచేసి. నేనే అడిగింది రాంగ్, మళ్ళీ వీళ్ళు అడిగే దానికి ఆన్సర్ ఇంకా రాంగ్గా చెప్తే బాగోదు. ఓకేనా? A+B² ఫార్ములా చిన్నప్పటి నుంచి బ్లడ్లో నాటుకుపోయి ఆఖరికి నిద్ర లేపడిగినా కూడా మీరు చెప్పగలుగుతారు. ఆమె రైటరా? ఈరోజు అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, ఇది ఎక్కడ దొరికిందని అడగబాకండి, నా ఎక్స్పీరియన్స్లో నేను డిజైన్ చేసిన ఒక కొత్త ఫార్ములా. టాలెంట్ లేదు 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 అని మీరంటే టాలెంట్ ఎవ్వరికీ ఉండదు, కానీ ఎంతమంది టాలెంట్ జనరేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? వెరీ గుడ్. రేపటి రోజున క్రికెట్ అనగానే సచిన్ పేరు చెప్తే బాగుంటుందా? సచిన్తో పాటు ధోని గారిది, విరాట్ గారిది, రేపటి రోజున వన్ ఆఫ్ ద క్రికెట్ ప్లేయర్ అని ఇక్కడ చూపించే వాళ్ళు కూడా చెప్తే బాగుంటుందా? బాగుంది. అలా మీ టాలెంట్ జనరేట్ చేసుకోవాలంటే ఒక చిన్న ఫార్ములా ఇస్తా, ఎవరికైనా కావాలా? నా లాస్ట్ టాబ్లెట్ అది. ఓకేనా? ఆ ఫార్ములా ఏంటంటే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టాలెంట్ 0. జస్ట్ ఇమాజిన్ మీ అందరికీ 0 టాలెంట్ ఉంది. ఓకేనా? కానీ నాకు 0 టాలెంటే. ఇప్పుడు నా టాలెంట్ అడిగితే ఎవరు ఏం చెప్తారు? నా టాలెంట్ ఏంటి? నా టాలెంట్ నాకు తెలుసు. నేను అద్భుతంగా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతాను, నేను అద్భుతంగా సెషన్స్ ఇవ్వగలుగుతాను, ఇది నా టాలెంట్. కానీ నాకు పుట్టుకతో ఈ టాలెంట్ లేదు కదా. ఎలా వచ్చింది తెలుసా? చిన్నప్పుడు అసలు టాలెంట్ లేదు, మాట్లాడే టాలెంట్ లేదు. బీటెక్ 3వ సంవత్సరం వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి సెషన్ చెప్పాను. అక్కడ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది, అబ్బా ఈ ఫీల్డ్ బాగుందని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంట్రెస్ట్ వచ్చాక నేను ఏం చేశానంటే టాలెంట్ ఎంత? 0. ఇప్పుడు టాలెంట్ కొద్దిగానే ఉందా లేదా? సార్ టాలెంట్ 0 ఉండి ఇప్పుడు టాలెంట్ ఎలా డెవలప్ చేసుకున్నారు? టాలెంట్ 0 ఉంది, కానీ ఏముంది? నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఆమె రైటరా? నేనేం చేశాను? బీటెక్ 3rd ఇయర్ నుంచి రోజుకు 2 గంటలు నేను దీంట్లో టైం ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను. ఈ రోజు 2 గంటలు ప్రిపేర్ అయ్యాను. స్టేజ్ మీద ఎలా మాట్లాడాలి, మైక్ ఎలా పట్టుకోవాలి, ఎంత బాగా కనెక్ట్ అవ్వాలి, ఇవంతా నేను మాట్లాడుతూ వచ్చాను. ఓకేనా? రోజుకు 2 గంటల లెక్కన సంవత్సరం పాటు నేను రోజుకు 2 గంటలు ఇన్వెస్ట్ చేస్తూ నా ఇంట్రెస్ట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే నేను ఇప్పుడు మోటివేషన్ స్పీకర్గా పనికొస్తానా పనికిరానా? ఆమె ఎలిజిబుల్ ఆర్ నాట్? డూ ఐ గెట్ దట్ టాలెంట్ ఆర్ నాట్? దానికి ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఇది సైకలాజికల్లీ ప్రూవ్డ్. ఏంటది? స్ట్రెంగ్త్ ఈక్వల్ టు టాలెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ బై. అక్కడ బై రాకుండా ఈ మధ్య మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇంకో ఫార్ములా కనిపెట్టాను. బై అనకుండా దాన్ని ఏమంటారంటే టైం ఇన్వెస్టెడ్ అంటారు. ఇంటూ పెట్టండి, ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. అర్థమైందా? రోజుకు 2 గంటలనే కాకుండా ఇంటూ టైం ఇన్వెస్టెడ్ పెట్టండి, మీకు చాలా బాగా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 2 గంటల లెక్కన 365 రోజులకి నేను ఎన్ని గంటలు ఇంటూ 2 hours పెడితే ఎన్ని గంటలైంది? వెరీ గుడ్, 730 hours నేను ఒకే ఫీల్డ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కలద్దాల్ అబ్బాయి, నువ్వే నీకు గిటార్ వచ్చా? రాదు కదా. కానీ మీ ఫ్రెండ్ ఎవరో గిటార్ వాయిస్తుంటే నువ్వు చూసి అబ్బా వాడు గిటార్ వాయిస్తుంటే మిగతా ఫ్రెండ్స్ అందరూ చప్పట్లు కొడుతున్నారు, నాకు కూడా ఇది ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఒక కళ, ఎవరికైనా చిన్నప్పటి నుంచి ఒక కళలాగా ఒకటి ఉండి చేద్దాం అనుకుని ఏ రిసోర్సెస్ లేకుండా చేయకుండా ఆపేసిన ఎవరైనా ఉన్నాయా? ఓ మై గుడ్నెస్, ఇంతమంది ఉన్నారు. సో నీకుండే కళ ఏంటంటే గిటార్ వాయించాలని, కానీ నీకు టాలెంట్ లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదనుకుందాం. కానీ వాళ్ళని చూసి వాళ్ళందరూ చప్పట్లు కొడుతుంటే ఒరే వాడు గిటార్ వాయిస్తే వాడికి ఇంత క్రేజ్ వచ్చిందా, వై డోంట్ ఐ బికమ్ ఏ పర్సన్ లైక్ హిమ్ అని చెప్పి నేరుగా ఒక గిటార్ తీసుకున్నారు. రోజుకి అసలు నేను నాకేదైనా కాదు, వాళ్ళందరూ నాకు చప్పట్లు కొట్టాలని చెప్పి రోజుకు 2 గంటలు టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అర్థమైందా? రోజుకు 2 గంటలు టైం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే కనీసం 2 సంవత్సరాల తర్వాత అతను బాగా గిటార్ మీద 2 సాంగ్లు అయినా ప్లే చేయగలుగుతారు, ప్లే చేయలేడు. ప్లే చేస్తే మీరందరూ ఏం చేస్తారు?
ఇప్పుడు నీ టాలెంట్ ఏమైంది? నీ టాలెంట్ ఏమైంది? ఏం టాలెంట్ అబ్బాయిది? ఆ అబ్బాయికి బై బర్త్ టాలెంట్ ఉందా? కానీ ఇప్పుడు టాలెంట్ జనరేట్ అయిందా లేదా? అర్థమైందా? ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా వన్ ఫీల్డ్ మీరు చూస్ చేసుకోండి. ఆ వన్ ఫీల్డ్లో మీరేం చేస్తారంటే రోజుకి 2 hours టైం ఇన్వెస్ట్. సార్ ఇన్వెస్ట్ అంటారు. నాకు మా చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్ 2 పదాలు నేర్పించారు. అదేంటంటే ఒకటి స్పెండ్, రెండోది ఇన్వెస్ట్. స్పెండ్ అంటే ఏంటి తెలుసా? ఖర్చు పెట్టడం. ఇన్వెస్ట్ అంటే పొదుపు, అంటే సేవ్ చేసుకొని రేపటి రోజున ప్రాఫిట్స్ వస్తాయి. మొన్న ఈ మధ్య ఒక సినిమాకి వెళ్ళాను. ఆ రోజు 600 రూపాయలు బిల్ అయింది. ఇప్పుడు నేను మనీ స్పెండ్ చేసినా ఇన్వెస్ట్ చేశానా? వినపడట్లేదు. స్పెండ్. మొన్న ఈ మధ్య మాల్కి వెళ్ళినప్పుడు 10,000 రూపాయలు బిల్ అయింది. టాయ్స్, ఆ వస్తువులు, ఈ బట్టలు అన్నీ కొన్నారు. 10,000 రూపాయలు బిల్ అయింది. ఇప్పుడు మనీ స్పెండ్ చేశానా ఇన్వెస్ట్ చేశానా? స్పెండ్. మొన్న ఈ మధ్య 5 లక్షలు డబ్బులు వస్తే ఇల్లు ఒక ల్యాండ్ కొన్నాను. వావ్, మీకు బాగా తెలుసు అనమాట. మీరు కూడా మా ఇంగ్లీష్ టీచర్ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. ఇప్పుడు చిన్న పని చేద్దాం. మనీ స్పెండ్, మనీ ఇన్వెస్ట్ తీసేసి టైం స్పెండ్, టైం ఇన్వెస్ట్ పెడదాం. మొన్న ఈ మధ్య ఖాళీగా ఉన్నానని చెప్పి ఒక మూవీకి వెళ్ళాను. అట్టర్ ఫ్లాప్ మూవీ. 3 గంటలు నా టైం వేస్ట్ చేశాను. సారీ, స్పెండ్ చేశాను, ఇన్వెస్ట్ చేశానా? స్పెండ్ చేశాను. మొన్న ఈ మధ్య ఇంట్లో ఖాళీగా ఉన్నానని చెప్పి రోజంతా ఒక టీవీ షో చూస్తున్నాను. ఇప్పుడు టైం స్పెండ్ చేశాను, టైం ఇన్వెస్ట్ చేశానా? స్పెండ్ చేశాను. మొన్న నా సైకాలజీ సబ్జెక్ట్ పుస్తకం తీసి రోజంతా పుస్తకం చదివాను. ఇప్పుడు టైం స్పెండ్ చేశాను, ఇన్వెస్ట్ చేశానా? నోయింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ కెరియర్ కమ్స్ అండర్ విచ్ కేటగిరీ? ఇన్వెస్ట్. ఇప్పుడు నా క్వశ్చన్, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ స్పెండింగ్ యువర్ టైం? హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైం? సరే కానీ చిన్నప్పుడు స్టడీ అవర్స్ ఉండేవి మీకు? స్టడీ అవర్స్లో కూర్చున్నప్పుడు ఎంతమంది పుస్తకం ఇలా పట్టుకొని మీ సారో టీచర్ వస్తున్నప్పుడు నన్ను చదివేసి సారా వెళ్ళిపోగానే ఏంది మా ఏ సంగతి బాగున్నా? ఈ కేటగిరీ ఎంతమంది? నేనేమన్నా ఆస్కార్ అవార్డు ఇస్తానని అంత గర్వంగా చదివేస్తున్నారు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, సీరియస్లీ ఐ కెన్ టెల్ యూ దిస్ సిమ్. నా బ్యాగ్లో ఇప్పుడు చెక్ బుక్ ఉంది. చెక్ బుక్లో ఈ రోజు బ్యాలెన్స్ వచ్చి 4 లక్షలు ఉంది. ఇప్పుడు గనక టైం వచ్చి ఎగ్జాక్ట్లీ 10:34. ఎవరైనా ఈ 10:34 ముందు 1 సెకండ్ వెనక్కి తీసుకొని వచ్చినా ఆ 4 లక్షల చెక్ అలాగే ఇస్తా. అలా అని చెప్పి వాచ్ వెనక్కి తీసుకురాబాకండి. ఈజ్ ఇట్ పాసిబుల్? లైఫ్లో మీరు దేనికైనా వాల్యూ కట్టగలుగుతారంటే దేనికైనా కట్టచ్చు, కానీ ఒక్క టైంకి మాత్రం వాల్యూ కట్టలేము. అర్థమైందా? ఈ రోజు నుంచి రెస్పెక్ట్ యువర్ టైం. అవును, నిన్నంతా కూర్చున్నారు కదా, వెదర్ యూ స్పెండ్ యువర్ టైం ఆర్ ఇన్వెస్టెడ్ యువర్ టైం? చెప్తే అబద్ధాలు చెప్తే బాగోదని. సీరియస్గా చెప్పాలంటే మీరు స్పెండే చేశారు. ఇన్వెస్ట్ ఎప్పుడు చేసినట్టు తెలుసా? తెలుసుకొని దాన్ని అప్లై చేస్తే. ఐ రైట్ ఆర్ రాంగ్? ఈ రోజు నుంచి తెలుసుకున్న ఫస్ట్ వెళ్ళి అప్లై చేయండి. మళ్ళీ చెప్తున్నాను, అది ఈరోజు ఇక్కడ సరౌండింగ్స్లో మీరు ఎందుకు కూర్చున్నారు తెలుసా? నల్గొండలో దాదాపుగా ఒక 40-50 వేల మంది ప్రజలు ఉంటే దాంట్లో స్టూడెంట్స్ ఒక 20-30 వేల మంది ఉంటే దాంట్లో కేవలం 1500 మంది ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నారు తెలుసా? ఎందుకో? ఏమో సార్ బస్సులు వేసారు, వచ్చావు, లేకుండా నడిపించుకొని తీసుకొచ్చారు. కాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి సార్ ఒక 5 minutes క్లోజ్ చేసి ఓకే. దీన్ని ఒక చిన్న పాయింట్ చెప్తాను. మన పక్కన ఉండే వాళ్ళని బట్టి మన సరౌండింగ్స్ పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ నలుగురు నడుస్తూ ఉన్నాం. మేము నలుగురు నడుస్తున్నాం. సడన్ గా ముగ్గురు ఏం చేశారంటే చిన్నగా పరిగెట్టడం మొదలు పెట్టారు. ఏది? బస్సు వెళ్ళిపోతున్నాను పరిగెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు నేను నడుస్తానా వాళ్ళకి అందుకోవాలని పరిగెడతాను. ఇప్పుడు మా ముగ్గురు ఫ్రెండ్స్ ఏం చేశారంటే పుస్తకాలు తీసుకొని చదువుతూ ఉన్నారు. నేను అప్పుడు అక్కడ నిల్చొని ఏం చదువుతారు రాపండ్రా అని చెప్పి అంటానా? నేను కూడా ఏదో నా ఇంటెన్షన్ బాగా పుస్తకం తీసి చదవాలనుకుంటానా? ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు చిట్ చాట్ చేస్తున్నారు, నేను పక్కన కూర్చొని పుస్తకం తీసుకొని చదవగలుగుతానా? వాడు అలా చేశాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, మీ పక్కనుండే ఫ్రెండ్స్ని బట్టి మీ క్యారెక్టర్ ఎలా చెప్తారో మీ గ్రోత్, మీ మైండ్ గ్రోత్ కూడా ఎక్కడ పెట్టి చెప్తారంటే మీ పక్కనుండే సరౌండింగ్స్ బట్టే. ఈ రోజు నుంచి మీ పక్కన ఎలా ఉండాలంటే ఇన్స్పైరింగ్, మోటివేటింగ్, అలాగే పవర్ఫుల్ సరౌండింగ్ మెయింటైన్ చేయండి. డెఫినెట్గా మీ గ్రోత్ మీకే తెలియకుండా ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఎనీహౌ, లాస్ట్ ఒక్కసారి మీరు ఈ టాబ్లెట్స్ ఒకసారి రాసుకోండి. కావాల్సిన వాళ్ళు రాస్తారా? బా వండర్ఫుల్. ఫస్ట్ ఏంటి? పాస్ట్కి డాక్టర్, ఫ్యూచర్కి ఇంజనీర్, ప్రెజెంట్కి నెక్స్ట్ ఎఫర్ట్స్. ఎలాంటి ఎఫర్ట్స్? అదొక్కటే సరిపోద్దా? రిఫైన్డ్ సెల్ఫ్ మోటివేటెడ్ ఎఫర్ట్స్. కేవలం ఇదొక్కటే సరిపోద్దా? కన్సిస్టెన్సీ, గ్రోత్ ఉండాలి. దీని తర్వాత WH అంటే చేసే ప్రతి పని. ఆఖరికి మీ మదర్ వచ్చి అమ్మ ఈ అన్నం తినంటే ఏమడగాలి? వై అండ్ ఇట్ ఈట్. తింటే ఏమవుద్ది? ఎనర్జీ వస్తుంది, బతుకుంటాను. తర్వాత ఎలా తినాలి?
ఎలా తెలుసు కదా, ద సేమ్ థింగ్, వై అండ్ హౌ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్ట్రెంత్ ఈక్వల్ టు యాక్చువల్గా డివైడెడ్ ఏంటంటే చాలా మంది 4 గంటలు టైం ఇన్వెస్ట్ చేస్తే కేవలం 2 గంటలు మాత్రం పనికి వస్తుంది. కానీ ఈ నల్గొండ యూత్ చూసాక నాకేమనిపించింది అంటే డివైడెడ్ రాయకుండా ఇంటూ రాయాలి. అంటే మీరు 2 గంటలు ఇన్వెస్ట్ చేసినా 2 గంటలు మీరు యూటిలైజ్ చేసుకోగలుగుతారన్న స్టామినా మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది. అందుకే నేను చెప్తున్నాను, ఓకేనా? ఇంటూ అది. లాస్ట్ మైసెల్ఫ్ సుధీర్ సాండ్రా. ఏంటి మీకు మాత్రం ఇంతసేపు చెప్పినోడు నా పేరు చెప్పడానికి మీరు సరే కానీ నేమ్ ఆ అబ్బాయి ఒక్కడే కరెక్ట్గా ఉన్నాడు. క్లాప్. ఈ అమ్మాయి అసలు గేమ్లో లేదు. స్టాండ్. మూమెంట్ వస్తుంది. వెరీ గుడ్. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితాంతం మీరు రుణపడాల్సింది మా ట్రైనర్స్కి సెకండ్ టైం అయితే ఫస్ట్గా మీరు రుణపడాల్సింది ఎవరంటే ఈరోజు మమ్మల్ని అందరినీ ఈ ప్లాట్ఫామ్ తీసుకొని వచ్చి మమ్మల్ని అందరినీ మీకు పరిచయం చేసినటువంటి ఆర్గనైజర్స్ ప్రతి ఒక్కరికి మీరు జీవితాంతం రుణపడి ఉండాలి. గివ్ దెమ్ ది బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే గురువు లేకుండా ఏ శిష్యుడు గొప్పవాడైనట్టు చరిత్రలో ఎక్కడా లేదు. ఈ రోజు ఈ శిష్యుడు ఇక్కడ ఉన్నాడంటే దానికి కారణం మా గురువు గారు మిస్టర్ గంప నాగేశ్వరరావు సార్కి పాదాభివందనం తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. మీ స్పీడ్ తట్టుకోవాలంటే మా స్టూడెంట్స్ అంత ఫాస్ట్గా ఉన్నారు కాబట్టి తట్టుకున్నారు, అదర్వైజ్ దే కెనాట్ రీచ్ యువర్ స్పీడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు నల్గొండ. So both YRP Foundation and Lions Club International is felicitating Mr. Sudhir. I think he deserves a round of applause. Great. 1, 2, 1. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के